ఒకప్పుడు కామెడీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ కొన్నేళ్ల నుంచి ఎక్కువగా సీరియస్ పాత్రలే చేస్తున్నారు. నాందిలో ఇంటెన్స్ పాత్రలో ఆకట్టుకున్న అతను ఇప్పుడు బచ్చలమల్లి అనే మరో సీరియస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం. బచ్చలమల్లి ఒక నిజ జీవిత గాథ కావడం విశేషం. ఆ పేరుతో ఓ మనిషి నిజంగానే ఉన్నాడు. అతడి కథకి కొన్ని కల్పితాలు జోడించి సినిమాగా మలిచాడు సుబ్బు మంగాదేవి. తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను ప్రభావితంగా తెరపై చూపించడంలో సుబ్బు విజయవంతమయ్యాడు. ఆ ఘటనల్ని బట్టి చూస్తే సినిమా తీయడానికి అవసరమైన సరుకు తన కథలో ఉన్నట్లే అనిపిస్తోంది. అయితే నిజ జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చూపిస్తే ప్రేక్షకులు ఎంటర్టైన్ కావడం కష్టం. ఎందుకంటే వాస్తవ కథల్లో కొన్ని సంఘటనల వరకు ప్రత్యేకంగా అనిపించొచ్చు, కానీ సినిమాకు అవసరమైన డ్రామా అందులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాస్తవ కథకు సినిమా టచ్ ఇవ్వడంలోనే రచయితలు, దర్శకుల నేర్పు ఉంటుంది. అయితే ఈ పనిని సంతృప్తికర స్థాయిలో చేయలేకపోయింది సుబ్బు అండ్ టీమ్. హీరో అంత మూర్ఖుడిగా తయారవడానికి దారితీసే పరిస్థితులను, అలాగే తన మూర్ఖత్వంతో జరిగిన విషాద ఘటనలకు సంబంధించిన ఎపిసోడ్లను మాత్రం సుబ్బు చాలా బాగా తీశాడు. అవి హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి, ప్రేక్షకులను కదిలిస్తాయి. కానీ ఈ ఘటనల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను ఎంగేజింగ్ గా నడిపించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. అక్కడే బచ్చలమల్లి పట్టుకోల్పోయింది. ఇక బచ్చలమల్లిలో తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని, వారి మధ్య వైరాన్ని తక్కువ సన్నివేశాల్లోనే బలంగా చూపించాడు దర్శకుడు. దీనికి సంబంధించిన ఆరంభ సన్నివేశాలు సినిమా మీద మంచి అంచనాలు రేకెత్తిస్తాయి. కానీ ఆ తర్వాత మాత్రం సాధారణ సన్నివేశాలతో మామూలుగా సాగిపోతుంది ఈ చిత్రం. హీరో ప్రేమ కథ కానీ, కుటుంబ సన్నివేశాలు కానీ ఏమంత ఆసక్తి రేకెత్తించవు. ఎప్పుడూ తాగుతూ, మూర్ఖంగా ప్రవర్తిస్తూ, బాధ్యత లేకుండా తిరిగే హీరోను మంచి కుటుంబంలో పెరుగుతూ చక్కగా చదువుకుంటున్న అందమైన అమ్మాయి అయిన హీరోయిన్ ప్రేమించడానికి బలమైన కారణం కనిపించదు. అయితే హీరోను హీరోయిన్ పరీక్షించే ఒక్క సన్నివేశం మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తోంది. అది ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. హీరో తన తండ్రితో మరీ కర్కశంగా ప్రవర్తించే ఓ ఎపిసోడ్ కూడా బాగానే ఎంగేజ్ చేస్తుంది. ప్రథమార్థం వరకు ఓ మోస్తారుగా అనిపించే బచ్చలమల్లి రెండవ అర్థంలో కథపరంగా అస్సలు కదలికే లేక భారంగా తయారవుతోంది. హీరో విలన్ మధ్య వైరం ఏమాత్రం ఆసక్తి రేకెత్తించదు. అందులో బలమైన కాన్ఫ్లిక్ట్ ఏమీ కనిపించదు. విలన్ పాత్ర నామమాత్రంగా అనిపిస్తుంది. హీరోయిన్ దూరం చేసుకోవడంలో హీరో చూపించే మూర్ఖత్వం మరీ అసహజంగా అనిపిస్తోంది. ద్వితీయార్థంలో చాలాసేపు ఈ అసహనమే కొనసాగుతుంది. దారి తెన్ను లేకుండా సాగే కథ విసగెత్తిస్తుంది. అనవసరమైన సన్నివేశాలతో రాను రాను బచ్చలమల్లి గ్రాఫ్ పడిపోతూ వెళ్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి పుంజుకునే సినిమా మంచి ముగింపుతో పర్వాలేదనిపిస్తోంది. కానీ అంతకు ముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే స్థాయిలో మాత్రం పతాక సన్నివేశాలు లేవు. ఇక బచ్చలమల్లి 2-3 బలమైన ఎపిసోడ్లు, అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఆధారపడ్డ సినిమా. కానీ 2.5 గంటల్లో ఆ కొన్ని ఎపిసోడ్లు, హీరో పర్ఫార్మెన్స్ మాత్రమే సినిమాను సేవ్ చేస్తాయా అన్నదే ప్రశ్న. ఇక కామెడీ పాత్రలు చేస్తున్నప్పుడు తెలియదు, కానీ అల్లరి నరేష్ ఎంత మంచి నటుడో అతను సీరియస్ పాత్రలు చేస్తున్నప్పుడే బాగా తెలుస్తుంది. బచ్చలమల్లి పాత్రలో అతను జీవించేశాడు. ఒక దశ దాటాక నరేష్ కాకుండా చూసే వాళ్లకు మల్లినే కనిపిస్తాడు. నరేష్ తర్వాత ఎక్కువగా మెప్పించేది రావు రమేష్. చాలా తక్కువ సన్నివేశాల్లోనే ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక రోహిణి తల్లి పాత్రలో మరోసారి అద్భుతంగా నటించింది. తన పాత్రల్లో ఇంత సహజంగా ఒదిగిపోయే నటి ఈ రోజుల్లో ఇంకొకరు కనిపించరు. ఇక కథకుడు, దర్శకుడు సుబ్బు మంగాదేవి బచ్చలమల్లి కథను సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అతను కొన్ని ఎపిసోడ్లను నమ్ముకొని సినిమాను నడిపించేశాడు. కానీ వాటిని మినహాయిస్తే చాలా వరకు కథ ఫ్లాట్ గా సాగిపోయింది. చివరిగా బచ్చలమల్లి కొంచెం బలంగా, కొంచెం భారంగా అనిపిస్తుంది.